Hello everyone, welcome back to our YouTube channel VK Jobs Daily. ఆంధ్రప్రదేశ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ న్యూస్ ఈ మధ్య చాలా చూస్తున్నాం. ఓకే, ఆంధ్రప్రదేశ్ సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ యొక్క ఆ టాపిక్ పైన జాబ్ యొక్క ఆ న్యూస్ సంబంధించి ఈ మధ్య చాలా కాలంలో వీడియోస్ కానీ అండ్ అలాగే వెబ్సైట్లో చాలా రావడం జరుగుతుంది. సో నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధి కల్పించేందుకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది నిర్వహించడం జరుగుతుంది. వీటికి సంబంధించి కౌశల్యం సర్వే అనే పేరు కూడా చెప్పడం జరుగుతుంది. అంటే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే విధంగా కౌశల్యం సర్వే అనే ఒక మంచి ఆరంభం స్టార్ట్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడం ద్వారా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై కావడం జరుగుతుంది. ఈ ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ కౌశల్యం సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 10th క్లాస్ నుంచి ఓకే 10th క్లాస్ నుంచి పీజీ వరకు అండ్ అలాగే అదర్ ఎనీ బీటెక్ కానీ ఓకే అండ్ అలాగే ఎంటెక్ కానీ లేదా ఎనీ అదర్ కోర్స్ సబ్జెక్ట్ ఏదైనా కానీ లైక్ ఇప్పుడు మళ్ళీ డిగ్రీ అండ్ అలాగే డిగ్రీతో పాటు ఎనీ డిగ్రీ లైక్ టెక్నికల్ కానీ నార్మల్ ఏ డిగ్రీ అయినా పర్వాలేదు. సో మీ ప్రతి ఒక్క క్వాలిఫికేషన్ మినిమం 10th క్లాస్ పాస్ ఉంటే సరిపోతుంది. ఓకే, 10th క్లాస్తో సంబంధించి మీకు ఎలాంటి క్వాలిఫికేషన్ ఉన్నా కానీ ఎలిజిబులే. అండ్ అలాగే విత్ ఎక్స్పీరియన్స్ ఓకే అండ్ నాన్ ఎక్స్పీరియన్స్ కూడా ఇందులో అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అండ్ అలాగే వితౌట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఎలిజిబులే. అండ్ ఎనీ క్వాలిఫికేషన్ ఉన్నా ఏం కాదు అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా కూడా ఏం కాదు. ఓకే, డౌట్స్ క్లియర్. నెక్స్ట్ ఉద్యోగ అవకాశాలు. వీళ్ళు ఇక్కడ ఉద్యోగ అవకాశాలకు సంబంధించి వీరు ఎలా మనకు చూపిస్తారంటే చూడండి, ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ అవకాశం కల్పించడం అండ్ అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ రిలేటెడ్ నాన్ టెక్నికల్ జాబ్స్ ఏవైనా కానీ మీకు చూపించడం అండ్ అలాగే నైపుణ్య అభివృద్ధి శిక్షణ కూడా అందించడం జరుగుతుంది. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఇలా ప్రతి రంగాల్లో అలాగే నైపుణ్య శిక్షణలో ఇలా ప్రతి ఒక్క రంగాల్లో లైక్ ప్రైవేట్ కానీ అండ్ అలాగే గవర్నమెంట్ కానీ ఇలా ఐటీ నాన్ టెక్నికల్ ఇలా ప్రతి ఒక్క రంగాల్లో కాకుండా కూడా మీకు నైపుణ్య శిక్షణలో కూడా మీకు మీ యొక్క అర్హతను బట్టి ఓకే మీకు అర్హతను బట్టి నిర్వహించడం జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది మనకు ఇవ్వడం జరిగింది. ఎనీ క్వాలిఫికేషన్ అండ్ అలాగే ఎనీ జాబ్ అండ్ అలాగే ఎనీ నైపుణ్య శిక్షణలో కూడా మీకు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఇలా ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ వీటికి మనం ఎలా ఎన్రోల్ అవ్వాలి, ఎలా నమోదు చేసుకోవాలి అనేది మనం చూసుకున్నట్లయితే మనకు ఆధార్ కార్డ్ ద్వారా ఓకే ఆధార్ కార్డ్ ద్వారా అండ్ అలాగే మొబైల్ నెంబర్ ఉండాలి, లింకు ఆధార్ అండ్ మొబైల్ నెంబర్ రెండు లింక్ ఉండాలి. అండ్ వీటి ఉండడం ద్వారా మీకు ఈజీగా అయిపోతుంది. అండ్ అలాగే మెయిల్ ఐడి అండ్ అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ర్యాంకు వీటి వివరాలు కూడా మీరు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి నేను కూడా మనకు వెబ్సైట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ వెబ్సైట్ వచ్చేసి చూడండి, ఇప్పుడు చూపిస్తాను మీకు వీడియోలో. ఇది వెబ్సైట్ అనమాట, gsws/nbm.ap.gov.in అనేది అఫీషియల్గా ఈ వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చు. ఇందులో వర్క్ ఫ్రమ్ హోమ్ మాడ్యూల్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు క్లిక్ చేసి మీరు మీ ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్ లింక్ ద్వారా మీరు చేసుకోవచ్చు. లేదా అలాగే మీకు సెకండ్ వచ్చేసి గ్రామ వార్డ్ సచివాలయ సిబ్బంది ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు. మీ క్వాలిఫికేషన్, మార్క్స్, గ్రేడ్స్ ఇలా ఫుల్ డీటెయిల్స్ అనేది మీ అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. జాగ్రత్తగా కంపల్సరీగా అస్సలు ఏదైనా కానీ మిస్ చేయకండి. కొంచెం టైం తీసుకున్నా కూడా నో ప్రాబ్లం, కానీ అసలు ఏ డేటా కూడా మీరు మిస్ చేయకండి. ఓకే, అండ్ అలాగే ఈ సర్వేకి మీకు ఎలాంటి ఫీ లేదు. టోటల్
మీకు ఫ్రీగానే ఉంటుంది. ఓకే, ఎవరు అయినా డబ్బులు అడిగినా కూడా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఏజ్ లిమిట్ మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు మినిమం 18 ఇయర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. కంపల్సరీగా 100% మీరు 18 ఇయర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఇలా ప్రతి ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నవారు ఎలిజిబుల్. అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ లేకున్నా కూడా నో ప్రాబ్లం. మీ యొక్క అర్హతను బట్టి నైపుణ్య శిక్షణ అండ్ అలాగే వివిధ రంగాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి కౌశల్యం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, మీకు ఒకవేళ డౌట్స్ ఉన్నా కానీ నన్ను కామెంట్లో కానీ లేదా ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మెసేజ్ చేయడం ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, నార్మల్గా మనం బేసిక్గా ప్రతి ఒక్కటి కూడా మనం ఇక్కడ ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నో ప్రాబ్లం. సో మీకు ఇంట్లో మరిన్ని జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ టు